హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు వీడియోలో ది మమ్మీ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా 2003లో ఒక మమ్మీ అయితే వచ్చింది, అండ్ ఆ మమ్మీకి మధ్యలో ఒక మమ్మీ వచ్చింది. ఈ మమ్మీకి ఎంత డిఫరెన్స్ ఉంది అండ్ ఏ మమ్మీ బాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టోరీ సింపుల్ స్టోరీ. ఒక చిన్న ఫ్యామిలీ ఒక దగ్గర హ్యాపీగా బతుకుతూ ఉంటారు అన్నమాట. అట్లాగే హ్యాపీగా బతికే క్రమంలో అతని కూతురు క్యాటీ చిన్నపిల్ల తప్పిపోయిద్ది. తన కోసం చాలా వెతుకుతారు ఇద్దరు, కానీ కనిపించదు. తర్వాత కొన్నేళ్ళకి ఆ క్యాటీ కనిపించింది అనమాట. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, అట్లా చేస్తారు. ఇట్లా అంత అయిన తర్వాత క్యాటీ మమ్మీగా మారిపోయిద్ది. సో ఆ మమ్మీగా ఎట్లా మారింది, ఎవరు మమ్మీగా మార్చారు, ఆ మమ్మీగా మారిన కూతురిని వాళ్ళ ఇంటికి ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె చేసే చేష్టలు ఏంటి, ఇవన్నీ అనేది స్టోరీ అనమాట. సో ఇది సింపుల్ స్టోరీ. అసలు ఈ మూవీలో ట్విస్ట్లు ఎట్లా ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్లీ కూడా ఒక హారర్ సినిమా. దయచేసి ఈ సినిమాని చిన్న పిల్లలతో చూడొద్దు. కొన్ని సీన్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఒకటి ఇంటర్వెల్ ముందు సీన్, ఒకటి అది గోల్డ్ కటింగ్, ఒకటి ఉంటుంది నెయిల్ కటింగ్. దానికి చాలా ఘోరంగా అయితే ఉంటుంది అనమాట. అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. అవన్నీ కూడా కొన్ని సీన్లు చాలా భయంకరంగా ఉంటాయి. సో ఈ సినిమాని చిన్నపిల్లలతో చూడొద్దు. మీరు ఓన్గా ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, మీరు చూడొచ్చు, కానీ చిన్నపిల్లలతో మాత్రం ఈ సినిమా అయితే చూడొద్దు అనమాట. అండ్ అలాగే ఈ సినిమాలో ఎవరెవరు ఎట్లా చేశారంటే మ్యాక్సిమంగా అతను ఫాదర్ పాత్ర పోషించిన పర్సన్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ అలాగే ఆ క్యాటీ ఎవరే ఉందో మమ్మీ, ఆమె కూడా చిన్న పాప బాగా చేసింది. అండ్ సెకండ్ హాఫ్ విజయానికి వచ్చేస్తే ఇందులో కొన్ని సీన్లు చాలా స్లోగా కొంచెం మందంగా అనిపిస్తాయి అనమాట. రిమైనింగ్ అంతా కూడా ఓవర్ యాక్షన్గా అయితే చాలా బాగుంది. కెమెరా బాగుంది. అసలు ఆ లొకేషన్స్ కానీ స్టిల్స్ కానీ అవి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అనమాట. సో రెగ్యులర్గా చూసే రొటీన్ సినిమా కాబట్టి బీభత్సం, ఇది కొత్తదనం అనుకోవటానికైతే ఏమి ఉండదు. సో రొటీన్గా అయితే అందరూ బాగా చేశారు. సినిమా అయితే మొత్తం చాలా బాగుంది. ఇది కంప్లీట్లీ కూడా ఒక హర్రర్ సినిమాని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ కొన్ని ఎపిసోడ్ సీన్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సేమ్ అంతే, అదే పురుగులు నోట్లోకి వెళ్ళటం ఏమో చేస్తాయి, అదే కాన్సెప్ట్. కొత్తగా అయితే ఏముండదు, కానీ ఇది కొంచెం ఇంకా చాలా హర్రర్, ఒక నెక్స్ట్ లెవెల్లో సినిమా అయితే ఉందన్నమాట. సో ఈ సినిమాని మాత్రం మీరు తప్పకుండా చూడండి. కొంచెం హర్రర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ కానీ ఏంటంటే చిన్న పిల్లలతో మాత్రం ఈ సినిమాని చూడొద్దు. సో సినిమా ఫైనల్గా చూడాలి వద్దు అనుకుంటే ఖచ్చితంగా వన్ టైం మాత్రం చూడొచ్చు. చాలా బాగుందన్నమాట. కొన్ని సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బెటర్గా అయితే చాలా బాగుంది. సో నేనైతే ఈ వీడియోకి అరౌండ్ 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే నేను ఇస్తాను. సో మీరు కూడా సినిమా చూసి ఎట్లా ఉందో మీ కామెంట్ కింద తెలియజేయండి. వీడియో వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.